నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ గ్లోబల్ హాస్పిటల్ ప్రముఖ వైద్యుడు డాక్టర్ BHPS వీర్రాజుకి రాష్ట్ర స్థాయి 2023-24 టైమ్స్ హెల్త్ ఎక్సలెంట్ అవార్డు. వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ వైద్యుల ప్రతిభ గుర్తించి అందించే ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని వెల్లడి. బాబు షూరిటీ బాదుడు గ్యారంటీ అనే రీతిలో కూటమి ప్రభుత్వ పాలన. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటనతో కూటమి నాయకుల మధ్య ఐక్యత బయటపడిందన్న వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు. కాకినాడ స్వర్ణాంధ్ర కాలనీ అగ్ని ప్రమాద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరపున ఆదుకుంటామన్న సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ సంస్థ రాష్ట్ర స్థాయిలో 2023-24 సంవత్సరానికి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ వైద్యుల ప్రతిభ గుర్తించి అందించే టైమ్స్ హెల్త్ ఎక్సలెంట్ అవార్డు అందుకోవడం తనకు ఎంతగానో బాధ్యతలను పెంచిందని ప్రముఖ వైద్యులు డాక్టర్ BHPS వీర్రాజు అన్నారు. ఈ సందర్భంగా నాగమల్లితోట సెంటర్లో ఉన్న టీమ్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ పార్క్ హయాత్ హోటల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా 2 రోజుల క్రితం అవార్డు అందుకున్నట్లు తెలిపారు. ఈ అవార్డు అందుకోవడం తన బాధ్యతను మరింత పెంచిందని, అయితే అవార్డు అందుకోవడం కన్నా తమ ఆసుపత్రుల్లో వైద్యం అందుకుని ఆరోగ్యవంతులుగా వారి వారి ఇళ్లకు వెళ్లడం తనకు ఇంకా ఎంతో సంతృప్తి ఇస్తోందన్నారు. ఈ అవార్డు సూర్య గ్లోబల్ ఆసుపత్రి, టీమ్ ఆసుపత్రుల్లో తాను పడిన కష్టానికి ప్రతిఫలంగా ఈ అవార్డు దక్కిందన్నారు. ఈ అవార్డు అందుకున్న బాధ్యతతో నిరంతరం ప్రజలకు దగ్గరగా ఉండి సేవలు అందిస్తానని తెలిపారు. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా వారు ప్రతి సంవత్సరం మన రాష్ట్రంలో, అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం హాస్పిటల్స్, డాక్టర్స్ ఎవరైతే ఎక్సలెన్స్ ఈ ప్రొఫెషన్లో ఎవరైతే బాగా చేస్తున్నారో వాళ్ళకి ఈ అవార్డు ఇవ్వటం జరిగింది. ఈ అవార్డు ఇవ్వటానికి కారణాలు ఆల్రెడీ కేటీ రావు గారు మీకు చెప్పడం జరిగింది. అంటే ఇది ఒక్క రోజులో నేను సాధించింది కాదు. లాస్ట్ 18 సంవత్సరాల నుంచి సూర్య గ్లోబల్ హాస్పిటల్ మీకు ఇచ్చే సర్వీసెస్ మీకు అందరికీ తెలుసు, ఏ విధమైన సర్వీసెస్ మేము ఆఫర్ చేస్తున్నామని. నాకు మంచి ఏమనిపించింది అంటే, ఈ సంవత్సరం సూర్య గ్లోబల్ హాస్పిటల్ని వారు గుర్తించడం జరిగింది. దాంట్లో 2 విభాగాల్లో, ఒకటి పేషెంట్ కేర్, పేషెంట్కి ఎంత మంచిగా సూర్య గ్లోబల్ హాస్పిటల్ ట్రీట్మెంట్ పూర్వకంగా ఎంత బాగా సర్వీస్ చేస్తున్నారన్నది ఒకటి. 2, క్యాన్సర్ విభాగంలో క్యాన్సర్ సర్జరీ నా ప్రతిభని గుర్తించడం జరిగింది. ఇది 18 సంవత్సరాల నుంచి చేస్తున్న పని గుర్తించడం జరిగింది. అది కూడా నాకు సంతోషం ఏంటంటే, మన తెలుగు ఆంధ్రప్రదేశ్లో కాకినాడలో సూర్య గ్లోబల్ని ఎంచుకోవడం జరిగింది. ఇది ఎవరు కాదు, టైమ్స్ ఆఫ్ ఇండియా పీపుల్, మన వాళ్ళే. ఇంత మంచి గొప్పదైన ఈ అవార్డుని తీసుకోవడానికి నేను ఒక్కడనే కారణం కాదు, దీనికి మా సూర్య గ్లోబల్ ఫ్యామిలీ అందరూ కారకులే. ఎందుకంటే ఇటువంటి పురస్కారం కానీ ఇటువంటి అవార్డు ఒక్క మనిషిదే వచ్చేది కాదు, అందరూ కలిసి చేయటం వలన వచ్చేది. మీకు అందరికీ తెలిసిన సూర్య గ్లోబల్ హాస్పిటల్ మన ఆంధ్రప్రదేశ్లోనే అతి ఎక్కువ మంది క్యాన్సర్ పేషెంట్స్కి మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ప్రతిరోజు మన హాస్పిటల్లో 80 నుంచి 90 మందికి రేడియేషన్ థెరపీ జరుగుతోంది. అంటే రోజు 90 మందికి మనం రేడియేషన్ ఇవ్వడం జరుగుతోంది. ప్రతి నెల 130 నుంచి 200 మందికి నేను ఆపరేషన్ చేయడం జరుగుతోంది. బెస్ట్ సర్వీసెస్ని బట్టి, అలానే మనందరికీ తెలుసు, కాకినాడలోనే మొట్టమొదటి క్యాన్సర్ వైద్యానికి ట్రీట్ చేసి లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఏంటి అన్ని రకాలుగా వైద్యాన్ని అందించినటువంటి మన డాక్టర్ వీర్రాజు గారు దాని యొక్క ప్రతిభను గుర్తించి ఈ యొక్క అవార్డ్స్ని ఇచ్చారు. దాని రీజన్ అంటే, దీన్ని ఎలా అవార్డుని సెలెక్ట్ చేశారంటే, మొట్టమొదటిగా
రోగుల యొక్క అభిప్రాయాలు ఫీడ్బ్యాక్స్ తీసుకున్నారు, సేకరణ జరిగింది. దానికి కూడా ఒక ఏజెన్సీ నిర్వహించి క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్, క్రిటికల్ కేర్, ఇంటెన్సివ్ కేర్ సర్వీసెస్ ఎలా ఇస్తున్నారు, అలానే సర్జికల్ ఆంకాలజీలో యొక్క పేషెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్స్ ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లోని ఉత్తమమైనటువంటి యొక్క అవార్డ్స్ని మనం సూర్య గ్లోబల్ హాస్పిటల్ సంపాదించుకోవడం గొప్ప విషయంగా మేము భావించి మీ ముందుకు రావడం జరిగింది. ప్రతిపాడు మినర్వా కళాశాల ఎన్సీసీ విద్యార్థులు సామాజిక సేవ మరియు సమాజ అభివృద్ధిలో భాగంగా డిసెంబర్ 1 వరల్డ్ ఎయిడ్స్ డేను పురస్కరించుకుని ప్రతిపాడు గ్రామపుర వీధుల్లో ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. వరల్డ్ ఎయిడ్స్ డేను పురస్కరించుకుని మినర్వా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జి హరిబాబు జెండా ఊపి అవగాహన ర్యాలీ ప్రారంభించారు. ప్రతిపాడు మెయిన్ రోడ్ అల్లూరి సీతారామరాజు కూడలిలో మానవహారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎయిడ్స్ అనేది అంటువ్యాధి కాదని, ఇది ఒక అంటించుకునే వ్యాధి అని అన్నారు. ఎయిడ్స్కు మందు లేదని, నివారణ ఒక్కటే మార్గం అంటూ నినాదాలు చేశారు. సీనియర్ విభాగం ఎన్సీసీ అధికారి లెఫ్టినెంట్ జీజీ సత్యనారాయణ ఎన్సీసీ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సుమారు 80 మంది ఎన్సీసీ విద్యార్థులు, కళాశాల ఎన్సీసీ థర్డ్ ఆఫీసర్ ఎన్ రవికుమార్, లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిపాడు మినర్వా విద్యా సంస్థల జేడీ, జేడబ్ల్యూ మరియు ఎస్టీ, ఎస్డబ్ల్యూ క్యాడెట్స్ వరల్డ్ ఎయిడ్స్ డే డిసెంబర్ 1 కార్యక్రమంలో భాగంగా ఇవాళ ప్రతిపాడు పురవీధుల్లో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎన్సీసీ క్యాడెట్స్ అందరూ కూడా ప్లకార్డులు చేపట్టుకుని ఎయిడ్స్ అంటువ్యాధి కాదు, అంటించుకునే వ్యాధి, అలాగే ఎయిడ్స్కి మందు లేదు, నివారణ ఒకటే మార్గం అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు గ్రామంలో గల వేలాది మందిలో చైతన్యం తీసుకొచ్చారు. ఈ కార్యక్రమాన్ని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ హరిబాబు గారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జేడీ ఎన్సీసీ అధికారి ఎన్ రవికుమార్, ఎస్డీ ఎన్సీసీ అధికారి లెఫ్టినెంట్ జీజీ సత్యనారాయణ మరియు కళాశాల డైరెక్టర్ లక్ష్మణ్ కుమార్ గారు తదితరులు సుమారు 80 మంది ఎన్సీసీ క్యాడెట్లు ఉత్సాహభరితంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. భూమి భుక్తి పీడిత ప్రజల విముక్తి కోసం భారత విప్లవోద్యమంలో అసువులు బాసిన అమరవీరుల సంస్మరణ సభ కాకినాడ అచ్యుతాపురం రైల్వే గేట్ పైలమ్మ తల్లి గుడి వద్ద నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా అచ్యుతాపురం వినాయకుడి గుడి సెంటర్ నుండి అచ్యుతాపురం రైల్వే గేట్ పైలమ్మ తల్లి గుడి వద్ద ఏఎఫ్టీయు జెండా పోల్ వరకు ఎర్ర జెండాలతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఏఎఫ్టీయులో జరిగిన సభలో ముందుగా 2 నిమిషాలు మౌనం పాటించి అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా, కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు. దేశంలో నిరుద్యోగం, అధిక ధరలు, వివక్షత, మతోన్మాదం వంటి రుగ్మతలు తీవ్రంగా పెరిగాయని అన్నారు. అడవిలోని ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి ప్రజల కోసం పోరాడుతున్న వారిని, అమాయక ఆదివాసులను నక్సలైట్ల పేరుతో కాల్చి చంపడాన్ని తీవ్రంగా ఖండించారు.
తక్షణమే ఓబీసీ సంక్షేమ బోర్డును పునరుద్ధరించి సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేయాలని, అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సభలో ఏపీఆర్సీఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వల్లూరి రాజుబాబు, బి రమేష్, పీడీఎస్యు వి రాష్ట్ర నాయకులు కడితి సతీష్, ఏపీఆర్సీఎస్ జిల్లా నాయకులు కర్ణాకుల రామలింగేశ్వరరావు, మడికి సత్యం, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి నారాయణమూర్తి, రాయుడు గోవింద్, ఏఎఫ్టియు జిల్లా నాయకులు తిరుమలశెట్టి వెంకటరమణ, పారిశుధ్య కార్మికుల సమైక్య కన్వీనర్ బొత్స యేసు, ఏపీఆర్సీఎస్ నాయకులు ఎల్ల సత్యబాబు, డి సురేష్, అనుష్క, దుర్గా భవానీ, జాను, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు ప్రభాకర్, కనిగిరి శ్రీను, బాలాజీ, బంగారు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క ప్రపంచంలో గుర్జా పార్టీల యొక్క మీటింగులు, ఇక మీటింగులు అంటే శ్రమజీవులు, కష్టజీవులు, ఎర్రజెండా ఆధ్వర్యంలో మీటింగులు అయితే ఎలా ఉంటాయి అన్నది చాలా మందికి తెలియదు. కాబట్టి పీడిత వర్గ ప్రజలకి విముక్తి కావాలని చెప్పేసి ఎర్రజెండా పోరాడుతూ ఉంది. ఇక్కడ ప్రధానంగా ఇళ్ల స్థలాల సమస్య కూడా ఉంది. సామలకోటలో అక్కడ అమడం అపార్ట్మెంట్లో చాలా భూమి కోసం, భుక్తి కోసం, పీడిత వర్గ ప్రజల విముక్తి కోసం భారతీయ విప్లవోద్యమంలో అనేక మంది అసూలు బాశారు. వారిని స్మరించుకుంటూ అమరవీరుల సంస్మరణ సభను ఈరోజు జిల్లా కేంద్రం కాకినాడలో జరుపుకుంటూ ఉన్నాం. ఈ నెలంతా కూడా మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా అనేక కేంద్రాల్లో మేము ఈ అమరవీరుల సభలను ఏర్పాటు చేయడం జరిగింది, ఘనంగా నిర్వహించడం కూడా జరిగింది. అలాగే ఆఖరుగా ఈ కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి పైలమ్మ తల్లి భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ అమరవీరుల సంస్మరణ సభను మేము జరుపుకుంటూ ఉన్నాం. ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రజలు ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానం వలన, కార్మిక వ్యతిరేక విధానాల వలన ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అధిక ధరలు, నిరుద్యోగం వంటి సమస్యలతో మరి ఈ యొక్క రుగ్మతలతో పట్టి పీడిస్తూ ఉన్నాయి. అలాగే భవన నిర్మాణ సంఘం ఏదైతే వెల్ఫేర్ బోర్డు ఉందో, వెల్ఫేర్ బోర్డుని దాంట్లో ఉన్నటువంటి నిధులన్నీ కూడా పక్కదోవ పట్టిస్తూ ఉన్నారు. దానివల్ల భవన నిర్మాణ కార్మికులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తక్షణమే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి. అందులో సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే అధిక ధరలను తగ్గించాలి, నిరుద్యోగ సమస్యని పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజానీకం అంతా కూడా ఈ యొక్క అమరులు ఏదైతే పోరాట స్ఫూర్తి ఉందో, పోరాట స్ఫూర్తిలో ఈ సమస్యలకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాను. నా పేరు వల్లూరి రాజుబాబు, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరంజన్ మాట్లాడుతున్నాను. ఈ నవంబర్ నెలంతా కూడా ప్రధానంగా రంగవల్లెక్క, చంద్రపుల్లారెడ్డి, తరిమిల నాగిరెడ్డి, సారో మోజుందార్ వీళ్ళంతా సిపిఐ నుంచి సిపిఎం నుంచి ఎంఎల్ పార్టీ ఏర్పాటు చేసుకుని ఈ దేశంలో ఉన్నటువంటి 40 కోట్ల ఎకరాలు సీలింగ్ భూములు పేదలకు పంచాలి. పేదలకు ఏ సమస్య వచ్చినా సరే, కార్మిక రంగం అయితే కార్మిక రంగం, మహిళా రంగం అయితే మహిళా రంగం అని చెప్పి ఒక ఎంఎల్ పార్టీ ఏర్పాటు చేశారు. ఎంఎల్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఈ బూటకప్పు ఎన్కౌంటర్లో 8,000 మంది పైగా చనిపోయారు. ఏ బూటకప్పు ఎన్కౌంటర్లో చనిపోయారు, ఏ ఆశయ లక్ష్యంలో చనిపోయారు, ఆశయ లక్ష్యంలో భాగమే ఇవాళ ప్రధానంగా ఈ నెలంతా కూడా ఏ భూమి కోసం, ఏ భుక్తి కోసం, ఏ దేశ విముక్తి కోసం మీ ప్రాణాలు అర్పించారో మీ త్యాగాలు వృధా కానివ్వం. భూమి భుక్తి వచ్చే వరకు పోరాడతామని ప్రధానంగా ఇవాళ కాకినాడ టౌన్లో ఇవాళ ప్రధానంగా ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మీ ఆశయాలు మేము కొనసాగిస్తాం, మీ ఆశయాలు మేము భుజాలు ఎట్టుకుపోతాం. మీరు ఏ ఆశయ లక్ష్యంలో ఎన్కౌంటర్లో చనిపోయారో ఖచ్చితంగా ఈ ఎన్కౌంటర్లన్నీ మేము ఖండిస్తూ ఉంటాం. ఖచ్చితంగా ఈ మధ్య జరిగే ఎన్కౌంటర్లన్నీ కూడా బాక్సైడ్ తవ్వకాలు, ఖనిజ సంపద కోసమే ప్రధానంగా ఈ ఎన్కౌంటర్లు తప్ప మరోటేం కాదని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఈ సందర్భంగా తెలియజేస్తుంది.